నమస్తే మేడం. నా మొగుడేడి? సీరియల్ తీసుకురానికి జగదాంబ సెంటర్ వెళ్ళారు. వస్తే ఏమైనా చెప్పమంటారా? రాత్రికి తాగి కొంపకొస్తే చెప్పు తగ్గిద్దని చెప్పు. మా గురుజీ గారికి భార్య దగ్గర మంచి రెస్పెక్ట్ పెట్టే ఉంది. రేట్ ఎంత? 300. అబ్బా ఇంకో మాట చెప్పు. నువ్వెంత ఇస్తావు చెప్పు. 50 రూపీస్ ఇస్తా. 200 ఇస్తావా? ఓన్లీ 50. పోనీ 100 ఇస్తావా? నువ్వు 100 సార్లు అడిగినా ఓన్లీ 50. ఫైనల్ గా 75 ఇస్తావా? ఫైనల్ గా 50 తీసుకో. పోవయ్యా, నీ 50కి వచ్చే ఆడళ్ళు ఆ కళ్ళు కాంపౌండ్ వెనకాల ఉంటారు. పారా కష్టపడితే నేనైతే నీకెందుకు వాళ్ళు 100 ఇంకో నాకు దొరకపోద్దా? అరే చాలే లరా ఏరా. ఇప్పుడు మీ అక్క నాకాశే చూస్తుంటుంది ఎందుకు? మా అక్కకు పందులంటే చాలా ఇష్టంలే. నువ్వేరో జగదాంబ సెంటర్కి వెళ్ళావని చెప్పాడు. ఇక్కడేం చేస్తున్నావు? ఇప్పుడే బస్సులో నేను చూసి దిగా. అది సరే గాని మళ్ళీ షాపుకి వెళ్ళాలా? కొంపకొచ్చేదేమన్నా ఉందా? కొంపకేనే. అమ్మేంటి ఇప్పుడు నా గుత్తి గులాబ్ జామున్ చూస్తుందిగా. అబ్బో కొద్ది కవర్ చేద్దాం. చూసావా 50 రూపాయలకి ఎలాంటి కేసు దొరికిందో? ముష్టి 25 రూపాయల దగ్గర కక్కుర్తి పడ్డావు కదరా. నిరోధి వాడు, లేకపోతే ఏడ్సొచ్చి చస్తావు రోయ్. ఏంటండి అది? ఎవరి గురించి వాగుతోంది? మన గురించి కాదులే, అదో పిచ్చిదేం అవుతుంది. నువ్వు ఇంటికి పోతే వాళ్ళకి ఇస్తా మంచి కిచ్చుకల మస్కి. నువ్వెవరు? నన్ను దొంగ అంటారండి. కాదండి, గజ దొంగ. ఐసి ఏం చేశాడు? రోడ్ నెంబర్ 10 లో 10 రోజులుగా రెడ్ బిల్డింగ్ ముందు తచ్చాడుతున్నాడు సార్. ఆ ఇంటికి ఫ్యామిలీ దొంగ అని నా డౌట్ అండి. అబ్బే అలాంటి చేయలేదండి.